చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సూపర్ 6, సూపర్ 7 అనే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాడు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. మళ్ళీ ఈరోజు 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పరిచి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళందరికీ కూడా 1,51,000 కోట్లు అప్పు చేసి ఒక్క పథకం కూడా ఇవ్వకుండా, ఎవరికి కూడా 1000 రూపాయలు కూడా ఇవ్వకుండా ఈరోజు అందరికీ కూడా వెన్నుపోటు పొడిచినారు. అందుకే సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచినారు. కాబట్టి ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు దీన్ని వెన్నుపోటు దినంగా ఈరోజు అందరు కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే సూపర్ 6 అన్నాడు, తర్వాత మహిళలకు 18 సంవత్సరాలు దాటితే 1,500 ఇస్తా అన్నాడు, తర్వాత రైతులకు 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే మరి విచిత్రంగా నీకు 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 నీకని చెప్పి వాళ్ళను మోసం చేసినారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసినారు. ఏదైతే ఉద్యోగులకు డిఏలు ఇస్తాము, ఐఆర్ ప్రకటిస్తాము, పిఆర్సి ఇస్తామని చెప్పి ఉద్యోగులను మోసం చేసినారు. ఆఖరికి చిన్నపిల్లలకు ఇచ్చేటువంటి వసతి దీవెన ఇవి కూడా ఇవ్వకుండా వాళ్ళను మోసం చేసినారు. అంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా మోసం చేసి వెన్నుపోటు పొడిచినాడు. కాబట్టి దీన్ని వెన్నుపోటు దినంగా ఈరోజు అందరం చేయడం జరిగింది. కానీ ఈరోజు ఒక ర్యాలీ చేసి వదిలిపెట్టేది లేదు. ప్రభుత్వం ఇవన్నీ చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి ఈరోజు ఇది ఒక శాంపిల్ మాత్రమే. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకునేంత వరకు కూటమి ప్రభుత్వం వెంట పడతాము. ప్రజల కోసం పోరాటం చేయడానికి మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఇది ఏ ఎక్స్టెంట్కైనా పోయి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేదానికి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వస్తాం. ఏదో ఈ సంవత్సరము ఈ నెల ఆ నెల వచ్చే నెల అని చెప్తున్నారు. కానీ ఒకటి మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం, పోయిన సంవత్సరానికి కూడా కలిపి ఇవ్వాలి. ఈ సంవత్సరం ఏ స్కీమ్ ఇద్దామనుకున్నారో పోయిన సంవత్సరానికి కూడా కలిపి ఇవ్వాలి. 1,500 లెక్క 18,000 ఇవ్వాలనుకుంటే 36,000 ఇవ్వాలి. తల్లికి వందన ఒక్కొక్క పిల్లోనికి 15,000 ఇవ్వాలనుకుంటే పోయిన సంవత్సరానికి కలిపి 30,000 ఇవ్వాలి. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల తరఫున. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత కలిసి వచ్చినారో, మహిళలందరూ కూడా వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళు ఈరోజు అక్కస రూపంలో చూపించినారు. కాబట్టి ఇదే పరిస్థితి రేపు గ్రామాలలో పోతే మా మినిస్టర్లకు కానీ ఇలాంటి ఎమ్మెల్యేలకు కానీ ప్రజలు వెంటబడతారు. మహిళలు అయితే పొరకలు తీసుకొని వెంటబడతారు, రైతులైతే పారా పలుగు తీసుకొని వెంటబడతారు, యువకులైతే కర్రలు తీసుకొని వెంటబడతారు. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి తొందరగా మీరు ఇంప్లిమెంట్ చేయకుంటే మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రజల చేత దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని మేము గుర్తు చేస్తూ ఉన్నాం.